నువ్వు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు. ఎవరిని చూసుకుని నీకింత పొగరు? సార్, మీరిష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. దిస్ ఈస్ టూ మచ్ సార్. ఆ ఖైదీలను రిలీజ్ చేయమని ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, అందుకే చేశాను. ఎస్పీ దగ్గర నుంచి కాల్ వచ్చినా, హోమ్ మినిస్టర్ నుంచి కాల్ వచ్చినా నాకు చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? ఎస్పీ కంటే మనకి ఎవరు సుపీరియర్ ఉంటారు సార్, అందుకే మీకు చెప్పలేదు. ఈసారి అలాగే చెప్తాను. ఈ విషయంలో నీకు నేనెందుకు మెమో ఇష్యూ చేయకూడదు? ఇష్యూ చేయండి సార్, దాన్ని తీసుకెళ్లి ఎస్పీ గారికే ఇస్తాను. అయ్యా, మీరు ఖైదీల్ని రిలీజ్ చేయమని చెప్పారు, అందుకు నేను రిలీజ్ చేశాను. అది తప్పు అంటూ మా సిఐ గారు ఈ మెమో ఇచ్చారు. నేనిప్పుడు ఏం సమాధానం రాయాలో మీరే చెప్పండి అని అడుగుతాను. రైట్, నువ్వన్నింటికీ రెడీగా ఉన్నావు. అయినా సరే మెమోకి ఆన్సర్ ఇవ్వు. మంజు. ఎస్ సార్. స్టేషన్లో ఏం జరిగినా నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేయి. ఎందుకంటే ఈ ఎస్ఐ గారిదంతా ఎస్పీ లెవెల్ కదా, అది చూద్దాం. సిఐ గారికి నీ పైన మంచి ఒపీనియనే ఉన్నట్టుంది. ఆ ఒపీనియన్ ఎంతకాలం ఉంటుందో అది చూద్దాం. డ్యూటీ కరెక్ట్గా చేసే వాళ్లను ఎవరినైనా సరే సిఐ గారు మెచ్చుకుంటారు. వాళ్ళు కానిస్టేబులా లేక హోమ్ గార్డా అని చూడరు. అలాగా? అవును ఎస్ఐ గారు. దీనికి బాగానే పొగరుంది, తగ్గిస్తా. నాకేంట్రా, మా అన్న మినిస్టర్. ఈ రాజరాజేశ్వరి పేర్లోనే రాజు ఉన్నాడు, రాజేశ్వరి దేవి ఉంది. మా అన్న చెల్లెళ్ల బాండింగ్కి మా చుట్టుపక్కల ఉన్న 40 ఊళ్ళ జనాలు ఆశ్చర్యపోతూ ఉంటారు. అలా ఉంటుంది మా బాండింగ్. మా అన్నయ్యకి నేనంటే ప్రాణం. నేను ఎంత అంటే అంతే. సరేరా, నువ్వు ఎలక్షన్ టైంకి వచ్చేసి. ఎంత పొగరు! ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నట్టున్నారు.